జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేది 26వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు అయితే మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం గురించి, అదేవిధంగా ఉద్యమి అని నామకరణం చేసిరు దాని గురించి మాట్లాడుతూ క్రియాశీలక మెంబర్షిప్ వలన కలిగే ప్రయోజనాలు, అదేవిధంగా క్రియాశీలక మెంబర్షిప్ గురించి తనదైన శైలిలో ఆమె అయితే మాట్లాడడం జరిగింది. ఒక్క నిమిషం కేటాయించి ఆమె మాట్లాడిన మాటలు వింటే మీకే అర్థమవుతుంది. ఉత్సాహాన్ని, ఇదే ఔత్సాహికాన్ని ఈ క్రియాశీలక సభ్యత్వాల్లో కూడా మీరందరూ ముందుకు తీసుకెళ్లి మంచి నంబర్ని ఈసారి పార్టీకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్రియాశీలక సభ్యత్వం అంటే కేవలం అది రిజిస్టర్ అవటమే కాదు, నవతరం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ అవినీతిని అంతం చేయడానికి మనకు కల్పిస్తున్నట్టు ఒక హక్కు. కూటమి నాయకుల్లో ఏ నాయకుడి దగ్గరికైనా మీరు వెళ్లి, ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికైనా మీరు వెళ్లి, మీకు న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి పనిని హక్కుగా అడిగి తీసుకోవడానికి మీకు కల్పిస్తున్నటువంటి ఒక ఆయుధం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం. అలాగే ఏ ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొచ్చిందో మనం ఎవ్వరం చెప్పలేము. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అందరం క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, కానీ ప్రమాదం ఎటు నుంచి వచ్చిందో మనకు తెలియదు. అలా అనుకోకుండా ఏమైనా జరిగితే మన తర్వాత మనం చేసిన ఈ సర్వీస్ కి, మనం పట్టిన ఈ జెండాకి, ఈ జెండా మన కుటుంబానికి అండా అని తెలియజేసేటువంటి ఏకైక సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం. మన కుటుంబానికి ఆర్థిక భరోసాను అందించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మనం చేసినటువంటి సర్వీస్ కి, పార్టీకి వాడుకొని పక్కన పెట్టేటువంటి ఎన్నో పార్టీలు ఉండగా నా పార్టీ కోసం, నా కోసం జెండా పట్టినటువంటి కార్యకర్తకు నేను అండగా ఉండాలని ఆలోచించినటువంటి ఏకైక నాయకుడు, తొలి నాయకుడు ప్రత్యేకించి భారతదేశంలో. ఈ మధ్యకాలంలో చాలా మంది పార్టీలు స్టార్ట్ చేశారు, కానీ అసలు ఈ ఆలోచన మొదటగా తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆయన ఇలా పార్టీ కార్యకర్తను ఆదుకోవడం మొదలు పెట్టిన తర్వాత మిగతా పార్టీలు స్టార్ట్ చేశాయి. సార్ వాళ్ళు 100 పెట్టుకుని 200 పెట్టుకుంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు సంబంధం లేని విషయం. కానీ జనసేన పార్టీ సభ్యత్వం స్టార్ట్ చేసిన తర్వాతే, కార్యకర్తలకు అంటగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డం మొదలుపెట్టిన తర్వాతే ఆయన్ని చూసి మిగతా సీనియర్ నాయకులు, సీనియర్ పార్టీలు కూడా నేర్చుకుని ఈ విషయంలో అంత గొప్పది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం. కాబట్టి మనం ఎలాగో జెండా పట్టాం, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం ఒక రోల్ మోడల్స్ గా నిలిచాం. ఇవాళ సమాజంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉంది. ఆ అభివృద్ధిలో మనం కూడా ఒక భాగస్వామ్యం అవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సినటువంటి మొదటి హక్కు క్రియాశీలక సభ్యత్వం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ రోజు కూడా ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని హర్షిస్తున్నారో, వాళ్ళందరూ కూడా మొదటగా మీరు చేయాల్సినటువంటి పని క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం. కాబట్టి ఈ 10 రోజుల్లో జరిగే యజ్ఞంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా సభ్యత్వాలు చేయించాలని అయితే ఈ వేదిక సాక్షిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం. మెంబర్షిప్కు కావాల్సిన వివరాలు ఇక్కడ గ్రహించగలరు.